రేవంత్ ప్రభుత్వ హామీల అమలుపై నినదించింది తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా. ఊరూరా వెళ్లి దేవుళ్లపై ప్రమాణాలు చేసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసింది. అధికారంలోకి వచ్చాం కదా అని హామీలు విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ మహిళా మోర్చా ధర్నాకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీసింది. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, విద్యార్థినులకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని, అమలు చేయలేని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు మహిళా నేతలు. ఫ్రీ జర్నీ పేరుతో బస్సుల సంఖ్య తగ్గించారని మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల తరపున ప్రశ్నించే బాధ్యత ఇకపై తామే తీసుకుంటామన్నారు మహిళా మోర్చా నేతలు. ధర్నాకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులు, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలన్నారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు. అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడేటోడు ఈరోజు ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రేవంత్ ప్రభుత్వం ఇలాగే కాలయాపన చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది బీజేపీ మహిళా మోర్చా.